మనము గత ఎపిసోడ్లో రవిచంద్రుడికి సంబంధించినటువంటి ఎపిసోడ్స్ చేసుకున్నాము. అంటే జన్మజాతకంలో వ్యాపార సంబంధించిన యోగాలు ఉన్నప్పుడు వాస్తుపరంగా ఆ యొక్క దిశలు ఏమిటి అనేది తెలుసుకున్నాము. అయితే ఈరోజు మనము ఈ వ్యాపార సంబంధించిన విషయాల్లో మంగళుడు బుధుడు అంటే కుజుడు బుధుడు ఏ దిశలకు కారకుడు, మీ జన్మజాతకంలో బుధుడు కుజుడు ఉండేటువంటి స్థితులను బట్టి ఎటువంటి వ్యాపారాలు చేయొచ్చు అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క వ్యాపారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా మంగళుడు అంటే కుజుడు. చాలామంది కుజుడు అనగానే భయపడిపోతున్నాము, కుజదోషం ఉందండి, కుజుడు దానికి దీనికి అయితే ఇక్కడ ఏంటంటే కుజుడు కొన్ని లగ్నాలకు మాత్రమే దోషాన్ని ఇస్తాడు, కొన్ని లగ్నాలకు అసలు ఎక్కడున్న దోషం ఇవ్వడు. అవేమిటో చెప్తాను. ముందుగా మేషలగ్నము, అదేవిధంగా కర్కాటక లగ్నము రెండవది, మూడవది సింహలగ్నము, నాలుగవది వృశ్చిక లగ్నము, ఐదవది ధనుడు లగ్నము, ఆరవది మీన లగ్నం. ఈ 6 లగ్నాల వాళ్ళకి కుజుడు ఎక్కడున్నా ఇబ్బంది ఏం లేదు, కాకపోతే పాడై ఉండకూడదు, పాపగ్రహాలతో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1. మరి ఏ లగ్నాల వాళ్ళకు ఉంటుంది అంటే వృషభము, మిథునము, తుల, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాల వాళ్ళకి కుజదోషం ఉంటుంది. అయితే ఆ లగ్నంలో పుట్టిన అందరికీ కుజదోషం ఉండాలని లేదు. అందులో పర్టికులర్గా కుజుడు పాడై ఉండాలి. సహజంగా చెప్పినట్టుగా 2, 4, 5, 7, 8, 12 స్థానాలు చెప్తారు. 2, 4, 7, 8, 12 స్థానాలు కూడా కొన్నిట్లో చెప్తారు. అయితే ఇక్కడ ఏంటి ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి. అంటే అలాగా కుజుడు మంచి గ్రహాలతో కలిసి శుభకత్తిలో ఉంటే అప్పుడు ఇబ్బంది ఉండదు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి కుజుడు ఈ లగ్నానికి పాపులైన శుభ ఫలితాలు కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుజ సంబంధించిన వ్యాపారాలు కూడా ఉంటాయి. బుధుడు గనక చక్కగా కుజరాశులతో సంబంధం కలిగి ఉండి అక్కడ ఇంకొక శుభగ్రహం కనుక ఉన్నట్లయితే వాళ్ళు భూముల మీద కోటీశ్వరులు అవుతారు. ఇంకా అందులో తిరుగులేదు. ఖచ్చితంగా 100% భూమి మూలంగానే కోటీశ్వరులు అవ్వడం. ఏదైనా మిషనరీస్ చిన్న చిన్న వ్యాపారాలు పెడుతుంటారు చూసారు, చిన్న చిన్న ఫ్యాక్టరీస్ లాంటివి, చిన్న చిన్న మిషనరీస్ని సప్లై చేస్తూ ఎలక్ట్రికల్ రిలేటెడ్ అలాంటి వాటి మూలంగా వీళ్ళు సక్సెస్ అవుతారు. అయితే ఆ కుజుడు గనక జన్మజాతకంలో బాగుండి మీరు ఉండేటువంటి ఇంట్లో కనుక దక్షిణంలో కనుక బాత్రూమ్స్ ఉండడము, దక్షిణంలో బ్లూ కలర్ వేయడము, లేకపోతే ఇంటికి దక్షిణం ఎక్కువగా పెరగడం అంటే ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో మీరు ఒక గృహాన్ని నిర్మాణం చేసుకున్నారు, కానీ దక్షిణం మొత్తం ఖాళీగా ఎక్కువ ఖాళీ ఉందనుకోండి, అప్పుడు దాన్ని దక్షిణం పెంపు అంటారు. ఆ రకంగా దక్షిణం కనుక పెరిగినట్లయితే కూడా మీకు ఈ యొక్క కుజ సంబంధించిన దోషం పెరగడం వల్ల అలాంటి సమయాల్లో ఏమవుతుంది, ఏదో ఫ్యాక్టరీ పెడతారు, అది నడవకపోవడం, ఏదో ల్యాండ్ కొంటారు, రియల్ ఎస్టేట్ చేద్దాం, లేకపోతే ఏదైనా బిల్డింగ్ కడదామని, దానివల్ల ఇంకా ఎక్కువ అప్పులు పాలవుతుంటాయి. ఇది ప్రధానంగా చూసుకోవాలి. ఇక బుధగ్రహం కనుక తీసుకుంటే బుధుడు ముఖ్యంగా ఉత్తరానికి కారకుడు బుధుడు. కాబట్టి ఉత్తర దిశ ఎలా ఉందో చూసుకోవాలి ఎప్పుడైనా మీరు ఏదైనా వ్యాపారాలు పెట్టేటప్పుడు. ఎందుకంటే నేను చాలామంది జాతకాలు రీసెర్చ్ చేసినప్పుడు చూస్తే జన్మజాతకంలో బుధుడు చాలా బాగున్నాడు, కానీ వ్యాపారం కలిసి రావట్లేదు. ఎందుకు కలిసి రావట్లేదు అని రీసెర్చ్ చేసినట్లయితే అతను ఉండేటువంటి ప్రదేశం, అతను నివసించేటువంటి ఇంటికి కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఉత్తర దిశ చాలా తగ్గిపోయి ఉండడము, ఉత్తర దిశలో బాత్రూంలో ఉండడము జరుగుతూ ఉంది. అప్పుడు దాన్ని సెట్ చేసుకున్నాక మళ్ళీ సెట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది కొన్ని ఇళ్లలోకి వెళ్ళగానే మారగానే వాళ్ళకి దశ తిరుగుతుందంటే ఒక్కోసారి అద్భుతంగా కలిసి వస్తుంది, కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే ఉత్తర దిశ. ఎందుకంటే ఎవరికైనా సరే కావాల్సింది ఏంటి ఫైనాన్స్. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఇబ్బంది పడడం అనేటువంటి జరుగుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ బుధుడి యొక్క ప్రభావం మీకు చాలా మటుకు తగ్గాలి, బిజినెస్లో బాగా రాణించాలి అంటే మీరు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉత్తరంలో చిన్న కుబేరుడు బొమ్మోడు పెట్టండి. అదేవిధంగా మీరు విష్ణు సహస్రనామాలు మరియు బిల్వపత్రముతో శివునికి అభిషేకం చేయడం, బిల్వపత్రాలతో అభిషేకం చేసినట్లయితే కూడా చాలా మటుకు క్లియర్ అవుతాయి. అయితే ఉత్తర దిశ ఎవరి జన్మజాత చక్రంలో అయినా సరే బుధుడు పాడవుతూ ఉత్తర దిశ కూడా వాళ్ళ ఇంట్లో ఉండేది పాడైనట్లయితే అది అప్పులకు దారితీస్తుంది. అలాంటప్పుడు మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే 100% మీకు ఉండేటువంటి ఇబ్బందులు అనేటువంటివి పూర్తిగా తగ్గడం జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ బుధుడు ఇచ్చేటువంటి వ్యాపారాలు ఏంటో తెలుసుకోవాలి. ఏమిటవి అంటే మీడియేటింగ్, అంటే మధ్యవర్తిత్వంగా ఉండే ఏజెన్సీస్ అన్నీ బుధుడే ఇస్తాడు డైరెక్ట్గా. అంటే మీ జన్మజాతకంలో బుధగ్రహము లేదా ధనాధిపతి
బుధ సంబంధాలు కలిసి ఉన్నట్లయితే, ధనాధిపతి అంటే అందరూ ఏమనుకుంటారు, సింహలగ్నానికి వృషభ లగ్నానికి బుధుడే కదండి అని. అలా ఇవ్వాలని రూల్ లేదు. మీ ధనానికి, మీ లగ్నం ఏదైనా సరే మీ ధనాన్ని ఇచ్చే కారకుడు బుధగ్రహం శుభంగా ఉండేటువంటి బుధగ్రహంతో కనెక్ట్ అయినప్పుడు మీడియేటింగ్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, అదేవిధంగా ఏదైనా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్నిసార్లు చూడండి న్యూస్ ఉంటుంది, న్యూస్, యూట్యూబ్ ఛానల్స్, అంటే పత్రికా సంబంధించినటువంటివి, ఇటువంటివి బాగా కలిసి వస్తాయి. లేదా ఒక్కోసారి చూడండి ఏదైనా ఒక డీల్ డైరెక్ట్గా వీళ్ళు డైరెక్ట్ డీల్ చేయకుండా మధ్యవర్తిత్వంగా ఉండి వాళ్ళని వీళ్ళని కలుపుతుంటారు. బ్యూరోస్, మ్యారేజ్ బ్యూరోస్. అయితే శుక్రుడు కనెక్ట్ అవ్వాలి. బుధుడు కనుక బాగుంటే వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ ఉత్తర దిశ బాగుండేలా చూసుకోండి. శ్రీమాత్రే నమః.